చిన్న ఉదాహరణ నేను చెప్తాను. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. వినండి, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని ఉంది కదా. మరి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మనం చర్చిలో చేయాలని ఎందుకు అనుకుంటున్నామండి? మేము అక్కడిక్కడ చేయమండి, మాకు చర్చ్ కావాలి, అది పరిశుద్ధ స్థలం అండి అని మాట్లాడుతున్నారు క్రైస్తవులు. వీడిపోయి ఎక్కడున్నాడు? ఇంకా అక్కడే ఉన్నాడు, విగ్రహారాధనలో ఉన్నాడు. అసలు మనకు చర్చీలు ఎక్కడివి? మనకు ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాలు ఎక్కడివి? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, మీరు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, యథార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడు కూడా వచ్చే ఉన్నది అని యేసయ్య 2000 ఏళ్ల కిందట చెబితే, చెప్పిన 2000 ఏళ్ల తర్వాత కూడా మనకి ఇంకా ఆ కాలం రానేలేదు. ఇంకా పెద్ద పెద్ద గోపురాల మీద భ్రమ, గుడులు, గోపురాలు, ఫర్నిచరు, పెద్ద పెద్ద కథీడ్రల్స్ ఉండాలి. అది ఆ చర్చ్ అంటే. ఇదేమో చర్చా, గుడిసె, ఏదో చర్చా అనుకునే వాళ్ళందరూ మైండ్ ఎక్కడ పోయిందన్నమాట. ఎక్కడుంది? ఇంకా 7 కొండల మీదనే ఉంది, ఇంకా బయటికి రాలే. మనకు ప్రత్యేక స్థలాలు లేవు. అలాగే అనేక ఆచారములు, అనేక పద్ధతులు, ఈ పద్ధతులు పాటించుట ద్వారా మనము ఎందులో ఇరుక్కుపోయామన్నమాట? 7 కొండల మధ్య ఇరుక్కుపోయాం. దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఆచారాలని వదిలేసి బయటికి రండి నా ప్రజలారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక కడవరి కాలములో ప్రతి సంఘములో కూడా ఈ చీకటి శక్తి ప్రభావం ఉన్నది, ప్రతి డినామినేషన్లో. ఇంకా చిలకరింపు బాప్తిస్మము, పరిశుద్ధాత్మను దూషించడము, మరియమ్మకు ప్రార్థనలు చేయడము, ఇవన్నీ ఏమిటిదంతా మొత్తం 7 కొండల వ్యవహారమే. కానీ అందులో దేవుని ప్రజలు ఉన్నారు. గాడ్స్ పీపుల్ ఆర్ దేర్, దే హ్యావ్ టు కమ్ అవుట్. దేవుడు పిలుస్తున్నాడు. తప్పుడు సిద్ధాంతాలలో ఉన్నవాళ్ళు, వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ 7 కొండల మధ్యలోనే ఉన్నారు. ఉండేది ఇక్కడ కుకట్పల్లి, నిజాంపేట, హైదరాబాద్, సికింద్రాబాదులో ఉండొచ్చు, భౌతికంగా ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళ హృదయము, వాళ్ళ విశ్వాసం మాత్రం ఆ 7 కొండల్లో ఉంది. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చాడు కానీ పోపు అధికారం తప్పన్నాడు, కానీ చిలకరింపు తప్ప అనలేకపోయాడు. మార్టిన్ లూథర్ గారి నుంచి జాన్ వెస్లీ బయటకు వచ్చాడు. చిలకరింపు తప్పురా, ఓన్లీ ఇమ్మర్షన్ ఇస్తేనే బ్యాప్టిజం, నో మోర్ స్ప్రింక్లింగ్ అనలేకపోయాడు. లూథరన్ మిషన్ నుండే దేవదాస్ అయ్యారు బయటకు వచ్చారు. ముంచడము మాత్రమే కరెక్ట్, చిలకరింపు నాట్ రైట్ అని ఆయన ఖండితంగా చెప్పి స్థాపించలేకపోయాడు. ఇలాగా కొనసాగుతూ ఉంది. ఆ వాటికన్ సిటీ ప్రభావము, సంస్కరణ జరుగుతూనే ఉంది. మన వెంటబడి ఆ ప్రభావం కూడా వస్తూనే ఉంది. ఒక్కొక్క భక్తుడు తన జీవిత కాలములో అవకాశం ఉన్నంత వరకు సంస్కరణ చేశారు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.
మార్టిన్ లూథర్ గొప్పవాడే, జాన్ వెస్లీ గొప్పవాడే, దేవదాసయ్య గారు గొప్పవాడే. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క లెవెల్లో తనకు అవకాశం ఉన్నంత వరకు సంస్కరిస్తూ ఉన్నాడు. కానీ ఎంత సంస్కరణ ముందుకెళ్ళినా ఈ చీకటి వెంటబడి వస్తూనే ఉంది. ఆఖరికి అన్ని సిద్ధాంతాలు దిద్దుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరములను దూషించే సిద్ధాంతములు కొంతమంది ఉన్నారు. ప్రభు రెండవ రాకడను గూర్చిన అసత్య బోధలో కొందరున్నారు. ఇవంతా వాటికన్ సిటీ యొక్క ప్రభావమే. బైబిల్ ఎక్కువ చదవద్దు, అది పరిశుద్ధులే చదవాలి, పాపులం చదవద్దు. మనమెంతటి వాళ్ళమండి బైబిల్ చదవడానికి? ఈ ఐడియాలజీ మొత్తము 7 కొండలదే. అనుకుంటున్నాం అందులోంచి మొత్తం బయటికి రావాలి. ఆ 7 కొండల ప్రభావం నుండి టోటల్గా బయటకు వస్తేనే మనం పౌలు లాంటి వాళ్ళుగా తయారవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ప్రియులారా, త్వరలోనే ఒక పెను ఉప్పెన రాబోతుంది. పెద్ద ఉప్పెన, ఆత్మ సంబంధమైన ఉప్పెన. పరలోకం నుండి ఒక పిలుపు ధ్వనించబోతోంది. అందరి గుండెల్లో ఆ పిలుపు ధ్వనించబోతోంది. రే, మనం ఉన్నది ప్రాపర్ సిస్టమ్ కాదురా, బయటికి వెళ్ళమని అందరూ బయటకు వచ్చేస్తారు. ప్రపంచానికి ఒకటే మతము స్థాపించబడుతుంది. ఆఖరి మాటలు చెప్తున్నా వినండి. ప్రపంచానికి ఒకటే మతం స్థాపించబడుతుంది. ఆ మతానికి కేంద్రం వాటికన్ సిటీ.